ఖమ్మం జిల్లాలో నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో త్రాగునీటి సంరక్షణతో పాటుగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద గోదావరి జలాల పరిస్థితిని పరిశీలించిన మంత్రి వచ్చే జూన్ వరకు తాగునీటి అవసరాలకు సరిపడా నీటి వినియోగంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. వరి, మిర్చి వంటి అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా ఆయిల్ ఫామ్, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాల సాగు చేపట్టాలని రైతులకు సూచించారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు మరింత తగ్గే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు రాజీవ్ కాలువ ద్వారా గోదావరి జలాలను తిరిగి ఖమ్మం వైపు మళ్లించే వినూత్న ప్రయోగం కొనసాగుతుందని వెల్లడించారు. అనంతరం ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో యుఐడిఎఫ్ నిధులతోటి 1.75 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, కాలువల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ¡Vamos!